హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు అంటే ఫిబ్రవరి 10వ తేదీ ఈరోజు మనకి ఈ ఏపీ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏపీ సెట్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనకి ఈ ఎగ్జామ్ లేవు. 21 జరిగిన తర్వాత మళ్ళీ ఏపీ సెట్ జరగదు. మళ్ళీ ఇప్పుడు ఏపీ సెట్ నోటిఫికేషన్ పడింది. దాని గురించి మనం డీటెయిల్గా మనం చూద్దాం. మనకి ఫస్ట్ దానికి జనరల్ ఇంపార్టెన్స్ మెయిన్ డేట్స్ ఏంటంటే, ఏపీ సెట్ ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది 10వ తేదీ ఫిబ్రవరి. ఆన్లైన్ అప్లికేషన్ 14వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి అప్లికేషన్ 14 నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి మనకి లాస్ట్ డేట్ వచ్చి మార్చ్ 6వ తేదీ. మార్చ్ 6 లోపల మనం అప్లై చేసుకోవచ్చు. అయితే లేట్ ఫీ 2000 లేట్ ఫీతో మార్చి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. 5000 లేట్ ఫీతో అంటే 5000 ఫైన్ ప్లస్ ఎగ్జామినేషన్ ఫీజు రెండు కలిపి మార్చి 30 దాకా 5000 ఫైన్తో కట్టుకోవచ్చు. డౌన్లోడ్ హాల్ టికెట్ వచ్చి 19 ఏప్రిల్. ఎగ్జామినేషన్ వచ్చేసి ఏపీ సెట్ ఎగ్జామ్ వచ్చేసి 28వ తేదీ. డేట్ ఆఫ్ ఎగ్జామ్ 28వ తేదీ ఏప్రిల్ 2024 జరుగుతుంది అన్నమాట. ఇది ఏపీ సెట్లో ముఖ్యమైన ఇంపార్టెంట్. టోటల్గా ఇక్కడ 30 సబ్జెక్టులో మనకి ఏపీ సెట్ కండక్ట్ చేస్తున్నారు. లాస్ట్ 3 ఇయర్స్ అంటే ఐఏఎస్ సబ్జెక్ట్స్ కొత్తగా ఏం పెంచలేదు, తగ్గలేదు. ఇక్కడ బేసిక్ సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఏదైతే ఈ సబ్జెక్ట్స్ కవర్ కాలేదో, ఈ 30 సబ్జెక్ట్స్లో లేవో వాళ్ళు యూజీసీ నెట్ కానీ సిఎస్ఆర్ అయినట్టు కానీ రాసుకోవాలన్నమాట. ఓన్లీ ఈ సబ్జెక్ట్స్ అయితే కవర్ అవుతున్నాయో ఆ సబ్జెక్ట్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ 30 సబ్జెక్ట్స్ మీరు అక్కడికి వెళ్ళేసి చెక్ చేసుకొని, మొత్తం లైబ్రరీ సైన్స్ కూడా ఉంది ఇక్కడ, అన్ని మెయిన్ సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాలి. అలాగే ఇక్కడ రైట్ సైడ్ ఫస్ట్ పేపర్ సిలబస్ ఇచ్చినాడు. అన్ని ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్కి ఎదురుగా ఇక్కడ సిలబస్ ఇచ్చినాడు. ఆ సిలబస్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఆ సిలబస్, ఆ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. అయితే దీనికి ఎలిజిబిలిటీ ఏంటి? ఎలిజిబిలిటీ అన్నప్పుడు మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి మాస్టర్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, లేకపోతే ఆపీరత్ ఉండాలి. ఇప్పుడు పర్షియింగ్లోనే ఉండాలి. మాస్టర్ డిగ్రీలో జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మినిమం 55% మార్క్స్ వచ్చి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అన్నమాట ఏపీ సెట్. అలాగే రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు అంటే బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, డిజేబుల్ పర్సన్స్ కానీ, థర్డ్ జెండర్స్ కానీ, వీళ్ళకి మటుకు 50% మార్క్స్ వచ్చి ఉంటే చాలు మాస్టర్ డిగ్రీలో. వాళ్ళు ఎలిజిబిలిటీ ఫర్ అప్లయింగ్ ఫర్ ఏపీ సెట్. అలాగే చాలామంది అడుగుతుంటారు, ఎక్కువ క్వశ్చన్ అడుగుతుంటారు, సరే మేము ఇప్పుడు చేస్తున్నాం, మేము అప్లై చేయొచ్చా అని. చేయొచ్చు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు చేయొచ్చు, ఆల్రెడీ సెకండ్ ఇయర్లో ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు, మాస్టర్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు చేయొచ్చు. అలాగే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిటింగ్ ఉన్న వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయొచ్చు ఏపీ సెట్. అయితే వీళ్ళ కండిషన్ ఏంటంటే, ఈ ఏపీ సెట్ జరిగిన 2 ఇయర్స్ లోపల వాళ్ళ యొక్క మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఏ కేటగిరీలో ఆ కేటగిరీకి సంబంధించిన పర్సంటేజ్, అంటే మాస్టర్ డిగ్రీ చెప్పాను కదా పైన 55-50 అని, ఆ పర్సంటేజ్లు వాళ్ళ కేటగిరీకి తగ్గట్టు వాళ్ళ మాస్టర్ డిగ్రీలు తెచ్చుకుంటే వాళ్ళు 2 ఇయర్స్ లోపల కంప్లీట్ చేసుకోవాలి మాస్టర్ డిగ్రీ. అప్పుడు వాళ్ళకి ఆ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేస్తే మీరు క్వాలిఫై అయినట్టు, వాళ్ళు మీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. 2 ఇయర్స్ లోపల కంప్లీట్ చేసుకోవాలి. అందుకని ప్రజెంట్ మాస్టర్ డిగ్రీ చేసేవాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అలాగే థర్డ్ జెండర్ వాళ్ళు ఈ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళకి ఏ ఎలిజిబిలిటీ ఉన్నాయో అవే క్రైటీరియా కింద వాళ్ళకు కూడా ఎగ్జామ్షన్స్ ఇస్తారన్నమాట. అయితే పిహెచ్డి హోల్డర్స్
ఎవరైతే పీహెచ్‌డీ కంప్లీట్ చేస్తున్నారో ఆహ్, మా వాళ్ళు పీహెచ్‌డీ అయిపోయిన వాళ్ళు, వాళ్ళ మాస్టర్ డిగ్రీ 19 సెప్టెంబర్ 19థ్ 1991 బిఫోర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఒక 50% ఎగ్జంప్షన్ ఇస్తారు. అంటే మనకిక్కడ 55 అన్నాం గదా! అవి జనరల్ కేటగిరీ వాళ్ళైతే ఒక 50. ఇతర కేటగిరీ వాళ్ళైతే అట్లా మాట. ఆ 5% ఎగ్జంప్షన్ ఇస్తారు. ఎవరు? పీహెచ్‌డీ హోల్డర్స్ వాళ్ళ మాస్టర్ డిగ్రీ 1991 ముందు అయిపోయిన. అలాగే ఆహ్, ఈ కేటగిరీ సబ్జెక్ట్ వాళ్ళు సెలెక్ట్ సబ్జెక్ట్ చెప్పాను గదా! వాళ్ళు మొత్తం ఈ సబ్జెక్ట్‌లు కవర్ గాని వాళ్ళు యూజీసీ నెట్ గాని లేకపోతే సీఎస్ఆర్ఐ నెట్ గాని రాసుకోవాలి. అలాగే ఫారిన్ యూనివర్సిటీలు కొంతమంది చదివున్నారు. ఫారిన్ ఇన్‌స్టిట్యూట్స్‌లో. వాళ్ళు మేము అప్లై చేయొచ్చా అంటే ఆ ఇన్‌స్టిట్యూట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్‌లో రికగ్నైజ్డ్ అయ్యున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అవుతారు. అయితే ఈ ఈ ఈ మీ సెట్ ఇంతమంది క్వాలిఫై అయ్యాము. ఇప్పుడు మళ్ళీ మేము క్వాలిఫై అవ్వాలా? అవసరం ఉందంటే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ జూన్ 2002లో దానికి ముందు ఎవరైతే స్లెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఏ స్టేట్‌లో అయినా ఎలిజిబిలిటీ. ఇంక నెట్ రాయాల్సిన అవసరం లేదు వాళ్ళు. జూన్ 1, 2002 ముందు స్లెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఏ స్టేట్‌లో అయినా నెట్ లాగా ఎలిజిబిలిటీ అవుతారు. వాళ్ళు ఇంక మళ్ళీ నెట్ రాయాల్సిన అవసరం ఉండదు. అయితే 1 జూన్ 2002 తర్వాత స్లెట్ రాసిన వాళ్ళు ఓన్లీ ఆ స్టేట్‌లో ఏ స్టేట్‌లో అయితే సెట్ రాస్తారో ఆ స్టేట్ వరకే ఎలిజిబిలిటీ. ఇంకా నేషనల్ ఇతర స్టేట్‌లలో అప్లై చేయడానికి వాళ్ళు ఎలిజిబిలిటీ కాదనమాట. దానికి కంపల్సరీ యూజీసీ నెట్ రాయాలి. ఈ 2002 తర్వాత స్లెట్ క్వాలిఫై అయ్యేవాళ్ళు మొత్తం ఆ స్టేట్ ఏ స్టేట్‌లో రాస్తే ఇప్పుడు తెలంగాణలో రాస్తే తెలంగాణ వరకే ఎలిజిబిలిటీ స్టేట్. ఏపీలో రాస్తే ఏపీ వరకు సెట్. నేను తెలంగాణ పోస్టులకి అప్లై చేస్తానంటే ఎలిజిబిలిటీ ఉండదన్నమాట. సెట్ కంపల్సరీ అయిన పోస్టులకి. అందుకని దానికి కంపల్సరీ నెట్ రాసుకోవాలి. ఇప్పుడు ఏ స్టేట్‌లో ఆ స్టేట్ వరకే ఎలిజిబిలిటీ మాట ప్రస్తుతం. ఈ ఏపీ సెట్ రాయడానికి ఏజ్ లిమిట్ ఏమి ఉండదు. ఎప్పుడైనా మనకి జాబ్స్‌కి ఏజ్ లిమిట్ ఉంటది గానీ, ఎగ్జామ్స్‌కి ఏజ్ లిమిట్ ఉండదు. ఫీజు కడితే ఎగ్జామ్ రాయొచ్చు. అలాగే వాళ్ళు ఈ అప్లై చేసేప్పుడు గూడా ఏం సర్టిఫికేట్స్ ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మనం క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళొక సెంటర్ పెడతారు. ఆ సెంటర్‌లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. దాని తర్వాత మనకి ఏపీ సెట్ ఆహ్, ఇస్తారు సర్టిఫికేట్ ఇస్తారు. ఈ ఈ ఏపీ సెట్ క్వాలిఫై అనేది ఎలిజిబిలిటీ వాళ్ళు ఆ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో ఏదైనా రూల్స్ మార్చితే మళ్ళీ ఆ రూల్స్ గూడా ఇంటిమేషన్ చేస్తారనమాట. అలాగే ఫీజు మనకి ఫీజెంత? మనకి జనరల్ కేటగిరీ వాళ్ళకి 1200 బీసీ కేటగరీస్‌కి రూ. 1000 ఎస్సీ, ఎస్టీ, డిజేబుల్స్, ట్రాన్స్‌జెండర్స్‌కి రూ. 700 డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ దేని ద్వారా అయినా ఆన్‌లైన్‌లో పే చేయొచ్చు. అప్లికేషన్ కూడా ఆన్‌లైనే. ఇదనమాట. మనకి 14 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎగ్జామినేషన్ ఫీజు. 1200 జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్. బీసీ వాళ్ళకి రూ. 1000. ఎస్సీ, ఎస్టీ, డిజేబుల్, ట్రాన్స్‌జెండర్‌కి రూ. 700 అనమాట. ఇది ఎగ్జామినేషన్ సంబంధించిన ఫీజు డీటెయిల్స్. వాళ్ళు ఆన్‌లైన్‌లోనే పే చేయాలి. ఇది దీనికి సంబంధించి ఏపీ సెట్ సంబంధించి ప్రధానంగా. ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా చెప్పాను కదా! మనకి ఈ 30 సబ్జెక్ట్స్‌లో మనకి అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ చెప్పాం కదా! ఇంపార్టెంట్ డేట్స్ నోటిఫికేషన్ ఈరోజు వచ్చింది. సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ 14 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చి మార్చ్ 6 తేదీ. 2000 ఫీజుతో మార్చ్ 16 వరకు, 5000 ఫైన్‌తో మార్చ్ 30 వరకు. హాల్ టికెట్ 19 ఏప్రిల్ వస్తే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెట్ వచ్చేసి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి
28 ఏప్రిల్ 2024 ఏప్రిల్‌లో జరుగుతుంది. ఈ సెట్ 2024 ఎగ్జామినేషన్. ఇవి ప్రెజెంట్ సంబంధించినయి. 14th నుంచి మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ కూడా ఇస్తాడు. ప్రెజెంట్ మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ ఉండదు ఏపీ సెట్‌లో. ఆ తర్వాత మనకి ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ పైన సబ్మిట్ చేస్తామన్నమాట. మనం చూసుకోవచ్చు. ఇది ఏపీ సెట్‌కి సంబంధించిన డీటెయిల్స్. థాంక్ యూ.